Korean glassy skin without makeup. Is that possible? మనం డైలీ ఫుడ్ ఎలా తీసుకుంటాం, బాత్ ఎలా చేస్తాము, కన్సిస్టెన్సీగా చెయ్యాలి స్కిన్ కేర్. సో ఇలా మీరు చేస్తుంటే ఆ గ్లాజీ స్కిన్ వస్తుంది. ఎవరైనా చూడండి కాలేజ్ స్టూడెంట్స్లో లైనర్, లిప్స్టిక్. ఫుడ్ ఏ టైంకి తింటాడు, ఏ టైంకి పడుకుంటాడు, ఏ టైం ప్లేస్తారో కూడా తెలియట్లేదు. స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే ఖచ్చితంగా సలూన్కి వెళ్తారు, పార్లర్కి వెళ్తారు. ట్యాన్ రిమూవల్ అంటారు, ఎందుకంటే బాగా తిరిగేసి వస్తున్నాం, ట్యాన్ రిమూవల్ కంపల్సరీ. మీరు మార్నింగ్ ఈవినింగ్ క్లెన్జింగ్ చేసి చూడండి, ప్రాపర్గా వాటర్ తాగుతుండండి ఏ ఫుడ్ తిన్నా. ఈ రెండే స్కిన్ మినిమం pH ఎంత ఉంటే బాగుంటుంది? pH బ్యాలెన్స్ 5.5 ఉండాలి. ఉంటే ఆ క్లెన్జర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అన్ని స్కిన్ టైప్కి డిఫరెంట్ ఉంటుంది. ఆయిలీ స్కిన్కి వేరే ఉంటుంది, డ్రై స్కిన్కి వేరే ఉంటుంది. ఎక్స్పర్ట్ సజెషన్ లేకుండా ఒక యాడ్ చూసి కొనేస్తారు. వాళ్ళు ఏం చెప్పరు, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, లేకపోతే అది ప్రోడక్ట్ ఏమవుతుంది ఏం చెప్పరు. తీసుకొస్తారు, ఫేస్కి రాసేస్తారు. అది ఏమవుతుంది? బయట ప్రొడక్ట్స్కి, సలూన్లో వాడే ప్రొడక్ట్స్కి కొంచెం చేంజ్ కూడా ఉంటుంది. ఈ స్కిన్ వాళ్ళ స్కిన్ తగ్గట్టు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. వాళ్ళ స్కిన్ కాకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు ఆయిలిటీ, ఇలా ఇష్టం వచ్చినట్టు మెచ్యూర్డ్ స్కిన్ ఇవన్నీ యూజ్ చేస్తే. పార్లర్కి, సలూన్కి డిఫరెన్స్ ఏముంటుంది? కెరాటిన్ స్ట్రైట్నింగ్ ఈ అబ్బాయిలు బాగా చేయగలరు. హెయిర్ డ్రెస్సర్ ఉంటే హెయిర్ డ్రెస్సర్ అని చేయగలడు. సో హెయిర్ ఎక్స్పర్ట్, బ్యూటీ ఎక్స్పర్ట్ రెండు మిక్స్ అయితే సలూన్. సో ఒక వేవ్ క్రియేట్ చేద్దామని బంజారా హిల్స్లో ఒక సలూన్ స్టార్ట్ చేస్తారు. మియోరి. ఏంటి దానికి అర్థం? బ్యూటీ, జపనీస్ నేమ్. ఈ మేక్ ఓవర్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయా? అకాడమీ కూడా ఉంది. అకాడమీ ఉందా? అకాడమీ ఉంది, సలూన్ కమ్ అకాడమీ. అకాడమీ స్టూడెంట్స్కి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలన్న థాట్. నాది ప్రొడక్ట్ కూడా ఉంది. మీరు ఏవైతే ప్రాబ్లమ్ రైట్ చేస్తున్నారో మార్కెట్లో, ఆ ప్రోడక్ట్ సొల్యూషన్ అదే ప్రొడక్ట్స్ ఉన్నాయి. మా ట్యాగ్ లైన్ కూడా కాన్ఫిడెంట్ అట్ ఎవ్రీ స్టెప్. ఓ నైస్. హాయ్, హలో, నమస్తే. నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. మనం అందంగా ఉండడం కోసం ఎన్ని ప్రొడక్ట్స్ వాడుతుంటారు అమ్మాయిలు, అందులో నేను కూడా ఒకదాన్నే. కానీ ఏ ప్రొడక్ట్ బెస్టో తెలియకుండా మార్కెట్లో వచ్చిన ప్రతి యాడ్కి అట్రాక్ట్ అయిపోయి ఈ క్రీమ్ వాడితే ఫేర్ అవుతారు, ఈ క్రీమ్ వాడితే పింపుల్స్ పోతాయి అని ట్రై చేస్తారు. కానీ ఒక అథెంటిక్గా ఈ కోర్స్ చేస్తే బాగుంటుందో లేదు, అలా ముందుకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అమ్మాయిలు. ప్రొఫెషనల్గా ఎవరైనా వెళ్ళేది ఎక్కడికంటే పార్లర్కి వెళ్తుంటారు కదా. పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే మసాజ్ క్రీమ్స్ వాటి వల్ల ఎఫెక్ట్ అవుతుందా అంటే నిజానికి మీకంటే బాగా వాళ్ళకి తెలుసు. ఒక ప్రొఫెషనల్గా కోర్స్ చేసి ఒక సలూన్ స్టార్ట్ చేసిన వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. సో ఎక్కడ ఎలా వెళ్ళాలి నేను చెప్పలేనులే, కానీ ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో మాట్లాడబోతున్నాం. మియోరి హెయిర్ సలూన్, హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ బంజారా హిల్స్లో స్టార్ట్ చేశారు. సీరియస్లీ తనకున్న ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రొఫెషనాలిటీ చూసి ఇక్కడ చేర్చుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. మరి ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి కదా, అందుకే రమణి గారిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. హలో రమణి గారు. హాయ్ అండి. రమణి పెన్బాల. రమణి పెన్బాల. వెరీ గుడ్. సో మీరు సలూన్ స్టార్ట్ చేసే రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా, ప్రీవియస్గా సెలూన్ పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు వాట్ యూ థింక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలూన్ వైపు వెళ్ళడం ఇవి బాగుంటుందా అని ఇవేమైనా థాట్స్ ఉన్నాయా, లేకపోతే 80% సెలూన్ పెట్టాలనే ఆలోచనతో మీరు ఉన్నారా? అంటే ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని కాదు, ఒక చిన్న బాబు, నాకు 8 months బాబు. ఆ టైంలో బాబుని పట్టుకుంటూ చేసే వర్క్ ఇదొకటే ఉండేది. ఓ అండ్ దట్ నేను ఆల్రెడీ చేసిన బ్యూటీ కోర్సులని చేసే ఉన్నా. సో ఆప్షనల్గా నేను ఉన్న సర్టిఫికేట్ని యూజ్ చేయాలి కదా. సో చాలా చూసాను బిజినెస్. కోర్స్ అయితే చేసే ఉన్నా, ప్రాక్టీస్ కూడా చేసే ఉన్నా స్లోగా. అంటే 1 by 1 అలా బేబీ వల్ల గ్యాప్ తీసుకున్నా. కోర్స్ చేశాను అంతే, వర్క్ ఎక్కడ చేయలేదు. ఆ కోర్స్ చేసే టైంలోనే ప్రాక్టీస్ ఎక్కువ చేశాను. అది అలా అప్పుడప్పుడు మంత్లీ ఒకరికి, 2 monthsకి ఒకరికి, అది కన్సిస్టెన్సీగా నేను ప్రాక్టీస్ అనేది అప్పుడప్పుడైనా చేసేదాన్ని. సో ఏదైనా బిజినెస్ చేద్దాం, ఖాళీగా ఉండడం ఎందుకు, బేబీని పట్టుకొని సారీ బిజినెస్ స్టార్ట్ చేసేదాన్ని. బేబీతో నాకు కష్టం అయిపోతుంది. అందుకనే ఇంకొకటి ఏదైనా చూద్దాం అని రీసెర్చ్ చేసే టైంలో ఈ థాట్ వచ్చింది. ఓకే, అలా స్టార్ట్ చేశారు. మియోరి ఏంటి దానికి అర్థం? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీ, జపనీస్ నేమ్. జాపనీస్ నుంచి తీసుకున్నారా మీరు? ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళకి కొరియన్ స్కిన్ కావాలి,
గ్లాసీ స్కిన్ కావాలి. సో నేమ్స్ కూడా అవే ఉండాలి. సీరియస్లీ? అందుకనే నేను కొరియన్ జపనీస్ నేమ్ మియోరి తీసుకున్నా. సో మియోరి అనేది ఒక టెర్మినాలజీ బ్యూటీ రిలేటెడ్. సో బ్యూటిఫుల్ వేవ్ అని అర్థం దానికి. ఓ నైస్. సో ఒక వేవ్ క్రియేట్ చేద్దామని బంజారా హిల్స్లో ఒక సెలూన్ స్టార్ట్ చేస్తారు. అయితే బ్యూటీ అనే దానికి ఇదే బాగుంటుందని చెప్పడానికి ఉండదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. కానీ మేక్ ఓవర్ అని ఒక చిన్న పాయింట్లో ప్రతి ఒక్కళ్ళు లాక్ అయిపోతున్నారు. ఓకే. డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నప్పుడు కొరియన్ గ్లాసీ స్కిన్ వితౌట్ మేకప్, ఈస్ దట్ పాసిబుల్? వితౌట్ మేకప్ గ్లాసీ స్కిన్, కొరియన్ స్కిన్ అంటే అది ఎలా అంటే మనం డైలీ ఫుడ్ ఎలా తీసుకుంటాం, బాత్ ఎలా చేస్తాము, కన్సిస్టెన్సీగా చెయ్యాలి స్కిన్ కేర్. ఈ డే చేసి రేపు వదిలేసి మళ్ళీ మంత్ చేస్తే అది కొరియన్ గ్లాసీ స్కిన్ రాదు. ఈ రోజు చేస్తున్నారంటే ఈరోజు మీరు సలూన్కి వెళ్తున్నారు, బెస్ట్ పార్లర్కి వెళ్తున్నారు, ఫేషియల్ చేసుకుంటున్నారు. ఫేషియల్ వాళ్ళని ఏం క్వశ్చన్ చేస్తారు, ఎన్ని డేస్ ఉంటుంది, 15 డేస్ ఉంటుందా, మంత్ అంతా ఉంటుందా? నేను 3,000-4,000 పే చేస్తున్నా హైడ్రా ఫేషియల్ కను కొరియన్గా. నాకు మంత్ ఉంటుందా అంటే మెయింటైన్ చేస్తే ఉంటుంది. వెళ్ళాలి, దాన్ని మళ్ళీ మేము గైడ్ చేస్తామన్నమాట. వెళ్ళాక ఇది చేయండి. మార్నింగ్ లేవగానే స్నానం ఎలా చేస్తారు, ఫుడ్ ఎలా తింటారు, స్కిన్ కూడా ఒక మాయిశ్చరైజర్ రాయాలి, ఒక సన్ స్క్రీన్ రాయాలి. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఆ డస్ట్ పట్టుతుంది, ఆ డస్ట్ నీట్గా రిమూవ్ చేసుకోవాలి, మళ్ళీ మాయిశ్చరైజర్ రాయాలి, మళ్ళీ సన్ స్క్రీన్ రాయాలి. సో ఇలా మీరు చేస్తుంటే ఆ గ్లాజీ స్కిన్ వస్తుంది. ఒకటే రావడం అయితే పక్కగానే ఒక డేలో రాదు, ఒక డేలో రాదు, 1 వీక్లో కూడా రాదు. ఈవెన్ నా స్కిన్ కూడా రాదు ఒక డేలో. కన్సిస్టెన్స్గా మీరు దానికి అడాప్షన్ అంటే అడిక్ట్ అయిపోవాలి. స్కిన్ కేర్ రావాలి అంటే 1 డేలో రాదు. ఆ ప్యాషన్ ఉంటేనే, ప్యాషన్ ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. వన్ థింగ్ అండి, మనము మన స్కిన్ బాగుంటే కాన్ఫిడెంట్ లెవెల్ వేరే ఉంటుంది. అఫ్ కోర్స్ ఎస్. ఈవెన్ అమ్మాయిలు ఈ బ్యూటీ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేక బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న రీజన్ కూడా, ఓకే మేమేమైనా ఎవరైనా మనల్ని చూడగానే ఒక లుక్ బాగుంది అని ఫీల్ రావాలని. ఎవరైనా చూడండి, కాలేజ్ స్టూడెంట్స్లో లైనర్, లిప్స్టిక్, లేదా లైనర్ లేకపోయినా సరే లిప్స్టిక్ మ్యాండేటరీ. ఐబ్రోస్ కూడా చేస్తున్నారు మ్యాండేటరీ. ఇది ట్రెండ్ ఎప్పుడన్నా పోతుందా అని నేను చూస్తున్నా. సరే ఒరిజినల్ బ్యూటీ కోసం ఏమైనా ట్రై చేయడమా? ఎవర్ అసలు ఆప్షన్ కూడా లేదని నాకు క్లియర్గా అర్థమైంది. సో ఎప్పటికీ ఉండే ట్రెండ్ ఇది. ఎందుకంటే ఫుడ్ మీద క్వాలిటీ తగ్గుతూనే ఉంది, పర్సన్ మెయింటెనెన్స్ మీద క్వాలిటీ తగ్గుతూనే ఉంది. ఫుడ్ ఏ టైంకి తింటాడు, ఏ టైంకి పడుకుంటాడు, ఏ టైంకి లేస్తారో కూడా తెలియట్లేదు. స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే ఖచ్చితంగా సలూన్కి వెళ్తారు, పార్లర్కి వెళ్తారు, మ్యాండేటరీ. అవి రన్ అవుతూనే ఉంటాయి. మీరు మెయింటైన్ చేయడం అనేది సెల్ఫ్గా కూడా మెయింటైన్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో ఎలా అంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ గ్రూమింగ్ మంచిగా ఉంది, స్కిన్ కేర్ మంచిగా ఉంది, హెయిర్ కేర్ మంచిగా ఉంది, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది అంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్ వేరే ఉంటుంది. ఈవెన్ జాబ్స్ వాళ్ళు కొట్టాలన్నా కూడా మినిమం మెయింటెనెన్స్ కంపల్సరీ. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా మనిషిని చూడగానే స్కాన్ చేస్తారు. ఆ పర్సన్కి లిప్స్టిక్ లేకుండా నార్మల్గా ఒక జుట్టు వేసుకొని వెళ్ళి ఒక షాప్కి వెళ్తే ఒకలా ట్రీట్ చేస్తారు. అదే పర్సన్ లిప్స్టిక్ వేసుకొని కొద్ది మెయింటెనెన్స్ చేసి వెళ్తే టీ కాఫీ ఇస్తారు. 100% ట్రూ. దానికోసం ఆ కాన్ఫిడెంట్ లెవెల్ కోసమే మెయింటెనెన్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ లెవెల్ అనే కాదు, స్కిన్ అనేది హెల్దీగా పెట్టుకోవాలి. ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ నుంచి రావాలి. ఫుడ్ నుంచి 80% వస్తుంది. ఫుడ్ నుంచి వచ్చిన దానికంటే ఏదో ఒక దగ్గర కవర్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఇంకో ఆప్షన్ ఉంది, దట్ ఈస్ నన్ అదర్ దాన్ బ్యూటీ. అంతే, ఇంకొకటి ఏమంటే అది బ్యూటీ, స్కిన్ కేర్, మెయింటెనెన్స్. అవుటర్గా మనము పైన నుంచి మనం దాన్ని రిపేర్ చేయాలి, లోపల నుంచి కూడా రిపేర్ చేయాలి, అప్పుడే కొరియన్ స్కిన్ వస్తుంది. సో కొరియన్ గ్లాసీ స్కిన్ అయితే వస్తుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తారు, చేస్తే వస్తుంది 100%. అంటే వాళ్ళ ఏమైనా రీసెర్చ్ తెలుసుకున్నారా ఏమైనా వాళ్ళ స్కిన్? వాళ్ళ ఫుడ్ అనేది ఎక్కువ సలాడ్స్ ఉంటాయి, స్కిన్ గ్లాసీ స్కిన్కి రిలేటెడే ఉంటాయి. అంటే వాళ్ళ స్కిన్ ఎంతసేపు హెల్దీగా ఉండాలి, హైడ్రేటింగ్గా ఉండాలనే ఫుడ్డే తీసుకుంటుంటారు. ఫ్రైడ్లు, డీప్ ఫ్రైడ్లు, జంక్ ఫుడ్లు తిన్నా కూడా దానికంటూ ఒక అది లిమిట్ పెట్టుకుంటారు. అన్నెసరీ ఫుడ్ తీసుకొని స్కిన్ లోపల నుంచి ఫస్ట్ రిపేర్ చేయాలి, తర్వాత పైన నుంచి. సరే, ఒక కామన్ మెయింటెనెన్స్ మినిమం అంటే ఎక్సెప్ట్ ఐబ్రోస్, ఫేస్ క్లీనప్, ఫేషియల్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంకంతే క్లీనప్ ఫేషియల్ అనుకుంటారు. ట్యాన్ రిమూవల్ అంటారు, ఎందుకంటే బాగా తిరిగేసి వస్తున్నాం, ట్యాన్ రిమూవల్ కంపల్సరీ. మీరు
ఒక పర్సన్ వస్తే లేదా స్కిన్ మెయింటైన్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? స్కిన్ మెయింటైన్ చేయాలంటే క్లెన్జింగ్, ఒక సపరేట్ ఫేస్ వాష్ అనొచ్చు, క్లెన్జింగ్ అనొచ్చు, ఏదైనా క్లీన్ చేసే సోప్, వాళ్ళకి సరిపడా సోప్. ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క టైప్ యూజ్ చేస్తుంటారు. ఏదైనా ప్రాపర్గా యూజ్ చేయండి. కొన్నారు కదా 30 20 కూడా కాదు, 10 సెకండ్స్లో ఇలా తీసి ఇలా పడేస్తారు. ఇలా రుద్దడం, అలా వాటర్ కొట్టడం. ప్రాపర్గా అట్లీస్ట్ 1 మినిట్ క్లెన్జింగ్ ప్రాపర్గా చెయ్యరు, చాలా మంది చేయరు. సో మనకి డర్ట్ పార్టికల్ లోపల నుంచి బయటికి రావాలంటే మినిమం 1 మినిట్ సర్క్యులర్ మోషన్లో చేస్తేనే బయటికి వస్తాయి. జస్ట్ 10 సెకండ్లో ఇలా రుద్ది ఇలా విడేస్తే లోపల నుంచి డస్ట్ బయటికి రావాలి కదా. మెయిన్ పార్ట్ ఇదన్నమాట. ఓకే, సో క్లెన్జింగ్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు మార్నింగ్ ఈవినింగ్ క్లెన్జింగ్ చేసి చూడండి. ప్రాపర్గా వాటర్ తాగుతుండండి ఏ ఫుడ్ తిన్నా. ఈ రెండే స్కిన్ మినిమం గ్లాసీగా పెంచుతూ ఉంటాయి. ఓ బెస్ట్ టిప్ ఇది ఒక రకంగా. ఈ క్లెన్జర్స్ మనకి మార్కెట్లో చాలానే అవైలబుల్గా ఉన్నాయి. చాలానే ఉంటాయి, అది చెక్ చేసుకోవాలి. సో దానిలో పర్టికులర్గా ఈ pH ఆర్ సంథింగ్ మనకి లెవెల్స్ బ్యాలెన్స్ మ్యాండేటరీ. pH ఎంత ఉంటే బాగుంటుంది అని ఏమైనా ఒకటి సజెస్ట్ జనరల్గా? pH బ్యాలెన్స్ 5.5 ఉండాలి. ఉంటే ఆ క్లెన్జర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మంచిది. అంటే క్లెన్జర్లో ఎలా అంటే అన్ని స్కిన్ టైప్కి డిఫరెంట్ ఉంటుంది. ఆయిలీ స్కిన్కి వేరే ఉంటుంది, డ్రై స్కిన్కి వేరే ఉంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేసి చేస్తే మీరు సో చెప్తారు. ఎక్స్పర్ట్ Suggestion సజెస్ట్ compulsory. లేకుండా తీసుకోవద్దు. ఎక్స్పర్ట్ని అడగాలి. ఎక్స్పర్ట్ అంటే ఎవరిని పడితే వాళ్ళు అడగాలి. షాప్ అతను అడిగితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. ఈ ప్రోడక్ట్ని ఇలా సేల్ చేయనని ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. వాళ్ళు ఎక్స్పర్ట్ కాదు, జస్ట్ సేల్ చేస్తారు. సో వాళ్ళకి అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది. ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ అయితే ఎయిదర్ కస్టమర్కే ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా ChatGPT ఇలాంటివి చాలా వచ్చాయి. మీరు ఒకసారి స్కాన్ చేస్తే ఏ స్కిన్కి ఏదో కూడా చెప్తుంది. సో అలా కూడా దాన్ని అడిగి మళ్ళీ వాడకండి. మళ్ళీ దాన్ని అడిగాక ఒక రీసెర్చ్ చేసి ఒక మంచి మీకు ట్రస్టెడ్ ఉన్న ఎవరైతే సలూన్ కానీ పార్లర్ కానీ ట్రస్ట్ ఉంటుంది, తను చెప్తే బ్రాండే చెప్తారు, తను మంచిదే చెప్తారు, బ్యాడ్ చెప్పరన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెస్ట్ తీసుకొని యూజ్ చేయాలి. నైస్. అయితే ఇంకా ఏమేం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు జనరల్గా? బ్యూటీ, హెయిర్, మేకప్, నెయిల్ ఆర్ట్, మేకప్, హైడ్రా ఫేషియల్స్, అన్ని, హెయిర్ కలరింగ్, బొటాక్స్ ట్రీట్మెంట్, కూడా, హెయిర్ స్ట్రైట్నింగ్, కెరటిన్. ఓకే, సో ఆల్ సర్వీసెస్ చెప్పాలంటే. ఏదైనా ఈవెంట్స్ కోసం మేక్ ఓవర్ గురించి కూడా చాలా సర్వీసెస్ కూడా చాలా ఇస్తారా? సర్వీసెస్, ఈవెంట్స్, సెలబ్రిటీ మేకప్స్, ఇంకా షోస్, ఏమైనా యాడ్స్ వస్తాయి, యాడ్ షూట్స్, డిజైనర్ షూట్స్, ఏవైనా సర్వీస్ అయితే ఇస్తారు. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీరు మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే 12 members స్టాఫ్. ఇప్పుడు న్యూ వన్ కదా. పార్లర్లో అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అది పార్లర్ కాదు, సలూన్, యూనిసెక్స్ సలూన్. పార్లర్లో మెయింటైన్ చేయడం కష్టం. అవును, కష్టం. పార్లర్ సలూన్ కి డిఫరెంట్ ఉంటుంది. జనరల్గా పార్లర్ కి సలూన్ కి డిఫరెన్స్ ఏముంటుంది? పార్లర్లో ఏమవుతుంది అంటే వాళ్ళు హెయిర్ ఎక్స్పర్ట్ అయి ఉండరు, బ్యూటీ ఎక్స్పర్ట్ అయి ఉంటారు. సో వాళ్ళకు ఒక ప్రోడక్ట్ని స్టడీ ఎంతవరకు లిమిట్ ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్ మార్కెట్లో కొన్ని వేలు రిలీజ్ అవుతుంటాయి, చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ ఏదాన్ని వాళ్ళు ఒక లిమిటెడ్లో యూజ్ చేస్తుంటారు. ఫిక్స్డ్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి డే 1 ఏది ఉంటుందో కంటిన్యూ చేస్తారు, దాన్ని అప్డేట్ అవ్వరు. ప్లస్ ఒకవేళ అప్డేట్ అయినా వాళ్ళకి పాతవే నచ్చుతాయి, కొత్తవి నచ్చు. ఇంకా హెయిర్ ఎక్స్పర్ట్ అయి ఉండరు. హెయిర్ కట్స్ కానీ, హెయిర్ కలరింగ్ కానీ, స్ట్రైట్నింగ్, కెరాటిన్ చాలా తక్కువ చేయగలరు. పార్లర్ అంటేనే మెయిన్ అమ్మాయిలు. కెరాటిన్, స్ట్రైట్నింగ్ ఈ అబ్బాయిలు బాగా చేయగలరు. హెయిర్ డ్రెస్సర్ ఉంటే హెయిర్ డ్రెస్సర్ అని చేయగలడు, స్టైలింగ్ చేయగలడు, ఎక్స్పర్ట్ ఉంటారు వాళ్ళు. ఓకే, సో హెయిర్ ఎక్స్పర్ట్, బ్యూటీ ఎక్స్పర్ట్ రెండు మిక్స్ అయితే సలూన్. ఓకే, సో ఓన్లీ బ్యూటీ ఎక్స్పర్ట్ ఉండి హెయిర్ లో అలా ఇలా ఉండి ఒకరు ఇద్దరు అమ్మాయిల్ని మెయింటైన్ చేసేది పార్లర్ ఉంటుంది. 5-6 మంది ఉన్న అది పార్లర్ కింద వస్తుంది. అక్కడ హెయిర్ ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి, అమ్మాయిలైనా పర్వాలేదు. కలరింగ్, ఎక్స్పర్ట్స్ ఉండాలి, దేనికైనా ఎక్స్పర్ట్స్ సలూన్ అవుతుంది. అది ప్రొఫెషనల్ సలూన్ అవుతుంది. సలూన్ అంటేనే చాలా మంది ఒకప్పుడు బాబా సలూన్స్ అనుకుంటారు. అవును, అందుకే బ్యూటీ సలూన్ ఒక క్లారిటీ గురించి నేను ఈ పాయింట్ అడగడం జరిగింది. ఓకే, జనరల్గా పార్లర్ ఓకే, యూనిసెక్స్ ఉందా, సెలూనా, పార్లర్ ఏదైతే ఏంటి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తుందా రాదా అనే పాయింట్లో జనరల్గా వెళ్ళి దగ్గరలో ఏదుంది లేదా తెలిసిన బ్రాండ్కైనా వెళ్తారు, లేకపోతే ఆ సిచ్యువేషన్ బట్టి వెళ్ళిపోతుంటారు. సో డిఫరెన్స్ అయితే
బ్యూటీ ఎక్స్పర్ట్, హెయిర్ ఎక్స్పర్ట్, మేకప్ ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉంటారు. సలూన్స్ లో ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉంటారు. ఓకే. అండ్ రిమార్క్ ఉండదు. మెన్ అండ్ ఉమెన్ సెపరేటా లేకపోతే 2 యూనిసెక్స్ ఇద్దరికి సలూన్. యూనిసెక్స్ సలూన్? యూనిసెక్స్ బేసికల్‌గా సలూన్. సలూన్స్ అన్నీ కూడా యూనిసెక్సే ఉంటాయా? మోస్ట్లీ సలూన్ యూనిసెక్సే మోస్ట్లీ. ఉంటాయి ఇండియాలో. హ్మ్. అండ్ హైదరాబాద్ బంజారా హిల్స్‌లో స్టార్ట్ చేశారు కదా రీసెంట్‌గా అవును, మీరు. అవును. కాంపిటీషన్? కాంపిటీషన్ అయితే అన్ని దాంట్లో ఉంటది. బ్యూటీలోనే కాదు, ప్రతి ఇండస్ట్రీలో. మీకు లేదా కాంపిటీషన్? అందరికీ ఉంటది. ఉంటుంది. ఆ! సో కాంపిటీషన్‌కి భయపడొద్దు. చెప్పాలంటే మన కస్టమర్, మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాకిన్ అవుతారు. ఫస్ట్ డే వాకిన్ అవుతారు. సెకండ్ డే వాకిన్ అవుతారు. థర్డ్ డే రాలేదనుకోండి, మిస్టేక్ మనది. ఆపోజిట్ వెళ్ళారనుకోండి, మన లైన్‌లో ఒక 10 ఉన్నాయి. నా దగ్గరికి 2 డేస్ వచ్చాడు. థర్డ్ డే వెళ్ళిపోయాడు. మిస్టేక్ నాదే ఉంటది. నేను రెక్టిఫై చేసుకోవాలి. ఆ క్లయింట్ ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు. సర్వీసా? ప్రైసా? ఇంకేదన్నానా? ఏమన్నా తక్కువొచ్చిందా? నేను దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. క్లారిటీతో ఉన్నారు. అదే ఆపోజిట్ నుంచి నా క్లయింట్ అక్కడ నుంచి ఇక్కడికొచ్చిందనుకోండి, వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. ఏ బిజినెస్ అయినా. ఇది మీరు బిజినెస్ ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా? లేకపోతే ఏం ఎక్స్‌పీరియన్స్ లేదండి. డే అండ్ నైట్ కానీ ఫస్ట్ దీంట్లో నుంచి వచ్చింది. హ్మ్. ఈ ఫస్ట్ నుంచి మోటోతో ఉన్నారు. ఉంటాను. ఇట్లనే వెళ్ళిపోతారు. నేను క్వాలిటీ సర్వీస్ ఇస్తాను. క్లయింట్‌ని ఒకసారి వచ్చింది అంటే తనకి ఏం కావాలనేది స్కాన్ అయిపోతది. తను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నా దగ్గరకొస్తుంది. తను మాట్లాడడంలోనే నేను తనని స్టడీ చేసిస్తాను. సో, తనకి ఇది కావాలి నా దగ్గర. బయట ఇది లేదు. సో, ఎక్కడెక్కడో తిరిగేసొచ్చింది. ఇది మనం ఇస్తే తను వాళ్ళకి కావాల్సి ఉంటేనే మన దగ్గరకొస్తారు. హ్మ్. వాళ్ళకేదైనా దొరికితే మన దగ్గరికెందుకొస్తారు? అక్కడే వెళ్ళిపోతారు గదా! సో, ఆ లేనిదేదైతే నేనిస్తాను ఓకే. సర్వీస్. ఎక్కడ దొరకని సర్వీస్ నేనిస్తాను. సరే. మీరు ఈ సర్వీసెస్ ఇస్తున్నారు. బ్యూటీ సెలూన్ ఓపెన్ చేశారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఏంటి? ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? బ్యాక్‌గ్రౌండ్ చెక్ అంటే మేము మీ గురించి ఏం తెలుసుకోగలం? బ్యాక్‌గ్రౌండ్ అంటే చెప్పాలి అంటే ఒక నేను నాది కడప నుంచి. కడప నేటివ్. కడప అంటే మీకు తెలుసు. అమ్మాయిలు ఎలా ఉంటారంటే అమ్మాయిలు నిజం చెప్పాలంటే కడప అమ్మాయిలు ఏదో క్యాజువల్‌గా మాట్లాడతాం గానీ మీరే చెప్పాలి. సీరియస్‌లీ ఒక కడప అమ్మాయిగా హౌ యూ రేస్డ్ అండ్ మీరు ఇప్పుడు ఒక సెలూన్ ఓపెన్ చేశారు. మీ ఓన్‌గా ఒక బిజినెస్ అంటూ స్టార్ట్ చేశారు. హ్మ్. సరే బిఫోర్ మ్యారేజ్ ఆర్ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు వాట్ యు ఆర్ అంటే? పేరెంట్స్ చిన్నప్పుడు ఎలా అంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి. అమ్మాయి తల ఇంటి దగ్గర దించితే మళ్ళీ ఇంటికొస్తేనే తలెత్తాలి. అబ్బాయిలతో మాట్లాడొద్దు. అటు చూడొద్దు, ఇటు చూడొద్దు. అది నా డిగ్రీ వరకే అయింది. అంటే డిగ్రీ వరకు సేమ్ లైన్‌లో ఉన్నారు. అంతే. అంటే ఒక అబ్బాయితో మాట్లాడాలంటే ఇన్ఫీరియర్ ఫీలింగ్. ఎవరేం చూస్తారో అప్పుడు అదే ఉండేది. ఇప్పుడంటే ఇంత ఫాస్ట్ అయ్యారు. ఎవరు చూసి ఇంట్లో చెప్తారో, ఏం మాట్లాడినా గూడా ఎవరు చూసి ఇంట్లో చెప్తారో, నేనెవరితోన్నా మాట్లాడితే. నాతో ఆపోజిట్ పర్సన్ మాట్లాడాలన్నా ఒకవేళ నేను మాట్లాడినా అది అబ్బాయిలైతే, నా వల్ల అబ్బాయికి ఏమైతది? కడప గదా! కడప పేరెంట్స్ అట్లనే ఉంటారు. ఓహ్! అంటే మేము మూవీస్‌లో చూస్తామండి పొరపాటున. అవుతదా అని అనుకుంటాం గానీ మీరు చెప్తుంటే మళ్ళీ ఆ! అవుతది. అంతే కడపలో ఉన్న అమ్మాయిలకి ఆళ్ళ పేరెంట్స్‌తో భయపడాలి. పేరెంట్స్‌తో అయినా ఒక బ్రదర్స్ ఉన్నా, బాబాయిలున్నా, మీకు బ్రదర్ ఉన్నారా? బ్రదర్ లేరు, బాబాయిలు. బాబాయిలు ఉన్నారు. ఓకే. మా నాన్నే మా నాన్న, బాబాయిలు. ఎవరన్నా మాట్లాడాలి అంటే ముందు నాకు ఆ అబ్బాయితో భయమేస్తది. ఎందుకంటే ఎవరొచ్చి కొడతారో, నన్నెవరేమనరు. ఓకే. ఇంకా నేను కూడా నాకు ఇంట్లో ఉంటది. నేను ఎవరిని చూడొద్దు. ఇంటికి రావాలి స్ట్రెయిట్‌గా. అది నా వెనకాల ఒక అసిస్టెంట్ కూడా ఉంటారు. అదేదో మా సిస్టరే. నేను ఎక్కడికెళ్ళినా నాకు సిస్టర్స్ ఉన్నారు. ఒకరు వెనకాల ఉంటారు. ఎక్కడికెళ్ళినా మళ్ళీ తల దించుకునే ఇంటికి రావాలి. అది అది వాళ్ళు చూడరు. ఓకే. కానీ అది అట్లా అలవాటయిపోయింది. సో, కొన్ని ఎంత ఎప్పటి వరకు మీరు కంటిన్యూస్‌గా మళ్ళీ ఈ మధ్యలో ఏమైనా చేసారా? లైక్ ఏంటి? స్టడీస్ తర్వాత లైక్ ఏమైనా నేర్చుకోవడం, లైక్ బయటికి రావడం? ఇది ఎలా అయింది అంటే డిగ్రీలో ఇంకా మ్యారేజెస్ స్టార్ట్ చేస్తారు గదా! ఒక అమ్మాయి ఒక ఏజ్ వచ్చాక. సో, నాకు స్టడీస్ మీద చాలా ఇంట్రెస్ట్. సో, స్టడీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మ్యారేజెస్ ఎవరిని పడితే వాళ్ళని చేసుకోలేము. అది ముందే ఇప్పుడంటే ఫాస్ట్ ఉందండి. అప్పుడైతే అంత లేదు. భయం ఉండేది చాలా. అబ్బాయిలతో ఎప్పుడు మాట్లాడను అమ్మాయి. ఒకసారి పెళ్ళంటే భయపడతది గదా! 100% భయం ఉండేది నాకు. సో, బయటికి ఎక్స్‌ప్లోర్ అవ్వాలని ఉండేది. ఇంట్లో ఏదైనా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే పాయింటా? ఇంట్లో మ్యారేజ్ చేస్తారు. అది ఇది సంబంధాలొస్తున్నాయన్న టైంలో నేను చదువుకోవాలని బయటకొచ్చేసా. స్టడీస్ కోసం వచ్చారా బయటికి? స్టడీస్ కోసం బయటకొచ్చాను. ఓకే. ఏ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో నేను ఒక జాబ్ తెచ్చుకొని గవర్నమెంట్ జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటాను ఓహ్! అని బయటకొచ్చేసాను. ఓకే. నైస్. సో, ఆ టైంలో
చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. చెప్పగలుగుతారా? ఫైనాన్షియల్‌గా ఏమైతది అంటే పేరెంట్స్ ఇస్తారు. అమౌంట్ పే చేస్తారు. కానీ నేను చేయించుకునేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఇష్టం లేకుండా ఇంట్లో సెల్ఫ్‌గా ఉండాలి సెల్ఫ్‌గా అనే ఒక ఉండాలి. ఫీలింగ్. ఇండిపెండెంట్, సెల్ఫ్ చాలా ఇష్టం నాకు. ఒకరిని అడిగితే వాళ్ళు క్వెషన్ చేస్తారు. ఇప్పుడు పేరెంట్స్‌ని ఇంట్లో డబ్బులు అడిగాను స్టడీస్‌కి. వాళ్ళు పెళ్లి చేసుకో అని చెప్తే చేసుకోవాలి. అదే నేనే సంపాదించుకున్నాక బర్డెన్ ఉండదు వాళ్ళు. నన్ను క్వెషన్ చేయరు. తనేదో సంపాదించేసుకుంటుంది. తను బతికేస్తుంది. మనకి బర్డెన్ లేదు అన్నది. వాళ్ళకి బర్డెన్ ఇచ్చామనుకోండి పెళ్లి చేసేస్తారు. సో, ఆ కాన్సెప్ట్‌తో నేను స్టడీస్‌కి పెట్టుకుంటూ వచ్చేదాన్ని. ఒకానొక టైంకి మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారు. హస్బెండ్ సపోర్ట్‌తోనే చాలా ఉంది. హస్బెండ్ సపోర్ట్‌తోనే ఎక్కువొచ్చా. ఓహ్! బిఫోర్ మ్యారేజ్ అంతా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ గదా! అబ్బాయిలతో హ్మ్. మాట్లాడొద్దు. ఆఫ్టర్ ఓకే. మ్యారేజ్ మా హస్బెండ్ నాకు మీ ఫుల్ ఫ్రీడమ్. పేరెంట్సే మీకు మ్యారేజ్ సెట్ చేశారు. ఆ! ఎవ్రీథింగ్ అదే మీరు పై సెలెక్ట్ చేసుకున్నారా? రెండయినాయి. నేను ఓహ్! సెలెక్ట్ జేసుకోలేదు. ఎవరితో మాట్లాడిన అమ్మాయికి ఒక క్రౌడ్ అయితే ఫార్మ్ అయితది. సో, వస్తుంటాయి ప్రపోజల్స్. మ్యారేజ్ ప్రపోజలే వచ్చిందా? ప్రపోజల్స్ చాలా వచ్చాయి. నేను ఏది ఓకే. చేసుకోలేదు. మా హస్బెండ్ మాత్రం వాళ్ళు అడిగారు. మా ఇంట్లో నుంచి వచ్చారు. నాకు కూడా ఇష్టమే. ఎందుకంటే చెప్పిన మాట వింటాడు. ఇంత మాట అన్నారు పాపం ఆయన ఇంటి ఏమనుకోరా? తెలుసు తనకి. ఓకే. ఇప్పటికి కూడా అంటే మీరే గయ్యాలి అనే విషయం ఆయన ఒప్పుకున్నారనమాట. నేనే సేఫ్ జోన్. ఓకే. కూల్. తప్పలేదు. ఎప్పుడైతే ఇండిపెండెంట్‌గా ఉంటారో కొన్ని థింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి తప్పదు. యూ హావ్ టు హ్మ్. అంతే కదా! బిఫ్ ఒక్కొక్కసారి ఆ! చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి మీ బిఫోర్ వెర్షన్. మ్యారేజ్ నేను ఎంత లోపల పెట్టుకున్నానో అన్నీ. అంటే పక్కింటికెళ్ళొద్దు, ఎదురింటికెళ్ళొద్దు, అమ్మాయితో మాట్లాడొద్దు, ఫ్రెండ్స్‌తో ఆడుకోవద్దు. ఆఫ్టర్ మ్యారేజ్ అవన్నీ చేసుకుంటూ వస్తున్నా ఇప్పుడు. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమనరు? హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్ ఉన్నారు సపోర్టు. గదా! హస్బెండ్ సపోర్ట్ ఉన్నారు. ఏమున్నా సరే అబ్బాయి చూసుకుంటాడులే అనే పాయింట్‌లో ఇప్పుడు మిమ్మల్ని అందరు అబ్బాయిలతో మాట్లాడేస్తా. మా ఇప్పుడు ఆ అబ్బాయిలతో అప్పుడు భయం ఉండేది. ఇప్పుడు మాట్లాడేయడానికి అంత భయం ఉంటది అంటే లోపలైతే ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఒకటుంది. అది ఇంకా పోలేదు నాకు అబ్బాయిలతో మాట్లాడేది. బట్ బయటికి కనపడదు. కాన్ఫిడెంట్‌గా కవర్ చేస్తుంటాను. ఉండడం అయితే ఉంది. అంటే అది ఎప్పటినుంచో ఇన్‌బిల్ట్ లోపల ఉన్న ఒక ఫీలింగ్ అది ఫీలింగ్. పోలేదు. బట్ యూ నో హౌ టు డీల్ విత్ డీల్ అదర్స్. చేస్తాను. ఏంటి ఎవరొచ్చినా సరే యూ కెన్ హ్యాండిల్. హ్యాండిల్ కాకపోతే చేస్తాను. లోపల పేరెంట్స్ పెట్టినది ఉంది. కొంచెం ఉంది. అది పోవట్లే. పోవట్లేదు. అక్కడక్కడ కనిపిస్తది ఎక్కడైనా. అప్పుడప్పుడు బయటకొచ్చేస్తా ఉంటది. అప్పుడు మా అపరిచితులలో. హస్బెండ్‌ని తోస్తా ముందుకి. ఆళ్ళతో మాట్లాడు. ఓహ్! నాకు సో మాట్లాడలేనన్న టైంలో మా హస్బెండ్‌ని తోస్తా. నువ్వు ఓహ్! మాట్లాడు. నువ్వు డీల్ చెయి. నువ్వు చేసుకో. నేను హుహు. మాట్లాడనంటే నేను మాట్లాడేస్తాను. కంప్లీట్‌గా తల ఇంట్లోంచి బయటకొస్తే తల దించి మళ్ళీ ఇంటికొచ్చే వరకు తలెత్తకుండా ఉన్న అమ్మాయి అలా ఏం లేదు. మధ్యలో లైక్ తలెత్తుతా. ఇంట్లో లైక్ ఇప్పుడు కాదు. ప్రీవియస్ ఆ! తలెత్తడం అంటే లైక్ ఏదో పేరెంట్స్ చెప్తే చేసాం. వాళ్ళు చెప్పిందే చేయాలన్న కాన్సెప్ట్‌లోంచి వచ్చిన ఒక అమ్మాయి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఐ హావ్ టు డూ సంథింగ్ అని మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని ఇక్కడి వరకు రావడం ఇట్స్ అ గుడ్ థింగ్. ఫస్ట్ మిమ్మల్ని అందుకు అప్రిషియేట్ చేయాలి. మీకంటే ఎక్కువ పర్సన్ మీ హస్బెండ్‌ని ఇక్కడ మేము అప్రిషియేట్ చేయాలి. అవును. అంతే కదా! అవును. మీరొక్కళ్ళే అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? లేదు. కాదు. లేదు. తన అస్సలవ్వదు. సపోర్ట్ ఉంటేనే అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిస్తేనే ఏదైనా చేయగలరు. సో, ఎక్సెప్ట్ ఆ సపోర్ట్ మీకు ఫుల్ ఉంది. ఫుల్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చాలా చేశారని స్ట్రగుల్స్ ఫేస్ చేశా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక విషయం బాగా బాధపెట్టింది. ఏంటి? రీసెంట్‌గా 2 ఇయర్స్ బ్యాక్. నేనెప్పుడు దేనికి ఫీల్ అవ్వను. 2 ఇయర్స్ బ్యాక్ ఫైనాన్షియల్‌గా కింద పడ్డా. ఒకరి వల్ల లేడీతో మోసపోయాను సొసైటీలో ఫైనాన్షియల్‌గా. అంటే ఒక నమ్మక ద్రోహం అంటారు దాన్ని. తనకి హెల్ప్ చేయడానికి నేను హ్యాండ్ ఇస్తే, తను మధ్యలో హ్యాండ్ వదిలేసి ఎళ్ళిపోయింది. ఫైనాన్షియల్‌గా మొత్తం అమౌంట్ ఇలా ఎళ్ళిపోయింది తనకి. నా దగ్గర జీరో. తనకి హెల్ప్ చేయడానికి నేను అంత చాలా అమౌంట్ ఎలా చేశాను. ఇచ్చేసారు? అంటే ట్రస్ట్ మీకంటూ అంతే. మళ్ళీ ట్రస్ట్. తిరిగి ఇస్తది అనే ఒక నమ్మకంతోనా? ఒకటి చెప్తా చూడండి. ట్రస్ట్. నమ్మకం ఉన్న దగ్గర మోసం జరుగుతది. 100%. నమ్మడం అంటే నమ్మాలి. మరి అంత భయంకరంగా ఎవరిని నమ్మొద్దు. అని అర్థమైంది మీకు. ఎంత నమ్మితే అంత మోసం జరుగుతది. సో, అదే నమ్మాలి. నమ్మాలి. దానికి ప్రూఫ్స్ పెట్టుకోవాలి. అది నేర్చుకున్నా. ఊరికే ఎవరైనా మంచిగా మాట్లాడితే నమ్మేస్తాను. అప్పటినుంచి కొద్దిగా అలర్ట్ అయిపోయా. అది నాకు లైఫ్‌కి లెసన్ అయిపోయింది. అంటే మీకు ఏమాత్రం మళ్ళీ బ్యాక్ రాలేదు. ఇప్పటి వరకైతే రాలేదు. ఫ్యూచర్‌లో చెప్పలేను. ఎందుకంటే దాని మీద చాలా స్ట్రగుల్ చేశాను నేను. అంత అమౌంట్ పోగొట్టుకొని కూడా ఓహ్, మన ఒకానొక టైంకి నేనేనా ఈ పని చేసింది అనిపించింది. మా హస్బెండ్ సపోర్ట్ చేయాలి గదా! చెప్పాలంటే. అంత అమౌంట్ పోగొట్టినప్పుడు ఇంట్లో ఎవరు ఊరుకోరు. యాక్చువల్‌గా ఆ అమౌంట్ నాది కూడా కాదు. బయట నుంచి తెచ్చాను. కొద్దిగా నాది. సగం కూడా నాది. మిగతాది బయట నుంచి తెచ్చి ఆమెకి హెల్ప్ చేశా.
అంటే ఇట్లా తెచ్చి ఇట్లా హెల్ప్ ఇంత చేశారు. పెద్ద హార్ట్ అండి చెప్తే నేను వచ్చి అడిగేదాన్ని మిమ్మల్ని అప్పుడు. ఇచ్చేదాన్ని మాట. సారీ జస్ట్ కిడింగ్. సీరియస్ సో అవ్వద్దని అని. లేదు 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 అలే ఉండే నేను అట్లనే ఉన్నా, ఇంకా ఎక్కువ ఉండేదాన్ని. సో లాస్ అవుతూ లాస్ అవుతూ లాస్ అవుతూ ఇప్పుడు ఏమైతుందంటే ఒక మనిషిని మనం నమ్మినప్పుడు తను మోసం చేస్తే ఆ, ఇప్పుడు తను నేను ఇవ్వడానికి అంటే క్వాలిటీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది ఫండ్, నేను ఇచ్చే మూమెంట్లో ఉన్నా. ఈ ఎమర్జెన్సీ ఫండ్ తను ట్రస్ట్ జెన్యున్గా అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ జెన్యున్ వాళ్ళది ఇప్పుడు ఈమె నన్ను మోసం చేసింది, ఎవరైతే చేశారో తనకి ఆ అమౌంట్ అవసరం, దానివల్ల బెనిఫిట్ ఉందో లేదో నాకు తెలీదు. ఇప్పుడు జెన్యున్గా బెనిఫిట్ ఉన్న వాళ్ళకి అది రాదు కదా, ఎందుకంటే ఇప్పుడు నేను ఇవ్వను ఎవరికి, ఆల్రెడీ కింద పడ్డా. ఓకే. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో ఉమ్. తన అవసరం ఉంది అని అడిగింది, నేను నమ్మిచ్చా. ఒకవేళ ఉమ్. నిజంగా అవసరం అని అడిగిన వాడికి నేను ఇవ్వను కదా, ఇప్పుడు అలా నిజ- మీరు ఆ, ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వలేకపోతున్నా, ఆ ఇవ్వలేరు. భయం పడిపోయింది. మ్మ్. ఓకే ఇస్తే నేను ఈ ప్రాబ్లంలో పడినప్పుడు ఒక కంప్లైంట్ చేశాను పోలీస్ స్టేషన్లో. ఆయన ఒక మాట అన్నాడు, నాకు అది బాగా బ్లైండ్గా దిగిపోయింది. ఫస్ట్ ఎవరు ఇవ్వమన్నారమ్మా, ఇచ్చిన తర్వాత ఎవరు బతిమలాడమన్నారు, అవి ఇవ్వకుంటే ఫస్ట్ అయిపోయేది కదా. సో నిజమే, మనము ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని మర్చిపోవాలి. మనకి ఇవ్వకూడదు అన్న థాట్ మైండ్లో ఉంటే ఫస్టే చెప్పేస్తాను, అలా రిలేషన్ మెయింటైన్ అవుతుంది, తర్వాత మా డబ్బులు కూడా పోదు. ఓకే, పోన్లేండి. ఒక బ్యాడ్ డేస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ దాని కోసం వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడ్డారు 2 years ఆ అమౌంట్ రికవరీ కొన్ని చేయడం, ఇయర్స్ లాస్ అవుతుంది. అవును, కొన్ని హ్యూజ్ సిచ్యువేషన్స్ అమౌంట్. వల్ల. మళ్ళీ సెట్ బ్యాక్ అవ్వడానికి 2 years పట్టింది. అంత ఈజీ కూడా కాదు అది. నేను మా హస్బెండ్ని కన్విన్స్ చేసుకుంటూ ఎవరి దగ్గర తెచ్చాను అమౌంట్ వాళ్ళకి చెప్పకుండా, అమౌంట్ ఇచ్చాక వాళ్ళకి తీర్చేసే టైంలో చెప్పడం. సో అమౌంట్ అంటే వాళ్ళు నాకేం బాండ్ ఇవ్వలేదు, ఓరల్ గానీ వాళ్ళు కూడా ఇచ్చారు, నమ్మకంతో ఇచ్చారు. నేను నమ్మకం పోగొట్టుకోవద్దు. సో ఆ టైంలో బాబుని చూసుకోలేదు, చిన్నోడు, వాడికి అప్పుడు 3-4 years, వాడిని చూసుకోలేకపోయాను, ఇంటిని చూసుకోలేకపోయాను, హస్బెండ్ని చూసుకోలేకపోయాను. చాలా పెయిన్, ఎందుకంటే ఈరోజు వర్క్ చేయకపోతే అది తీర్చలేనేమో. బట్ అంత స్ట్రగుల్లో ఉండి నేను రేట్లు కూడా పెంచలేదు నా దాంట్లో, కానీ కష్టం ఎక్కువ చేశాను, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశాను, ఎక్కువ లీడ్స్ తీసుకున్నా, ఎక్కువ ఈవెంట్స్ తీసుకున్నా, ఎక్కువ ఆర్డర్స్ తీసుకున్నా, వర్క్ ఎక్కువ చేశాను. వర్క్ ఎక్కువ చేసి హస్బెండ్ మేము ఎక్కడైతే ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాము, కట్ చేసాం. ఇది అవసరం లేదు, ఈ డ్రెస్ అవసరం లేదంటే అక్కడ అమౌంట్ సేవ్ చేస్తాం, ఈ ఫుడ్ అవసరం లేదంటే అమౌంట్ సేవ్ చేయడం. కొన్ని 2 years పాటు ఫ్యామిలీస్ని ఇంటికి రానికుండా ఆ ఖర్చు కూడా మిగిలిపెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్గా టీమ్ని పెట్టుకొని సెట్ బ్యాక్ అయ్యి ఇప్పుడు ఏం చేశానంటే, నాకు ఒక నేచర్ ఉంది, హెల్పింగ్ నేచర్ ఉంది. హెల్పింగ్ నేచర్ అందరికీ డిసడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, అడ్వాంటేజ్ ఎవరు తీసుకోవట్లేదు, అంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, ఎవరు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. ఈ హెల్పింగ్ నేచర్ నాకు పోవట్లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేశానంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి శాలరీస్ కింద ఇస్తాను, వాళ్ళు నాకు వర్క్ చేస్తారు, వాళ్ళకి శాలరీస్ ఇస్తాను, అక్కడ సాటిస్ఫై ఉంటుంది. మళ్ళీ వేరే ఎవరికో హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కింద మీద పడుతుంటే ఎవరికైనా హెల్ప్ చేయను కదా, నేనే స్ట్రగుల్ చేస్తూ. ఇక్కడ నా ఫ్యామిలీ ఏంటి, నా బాబు, నా హస్బెండే కాదు, నా ఫ్యామిలీ అంటే నా స్టాఫ్ కూడా వస్తారు. ఇక్కడ నేను చేసే వర్క్ కానీ వర్కర్స్ కానీ మొత్తం సెటప్ అంతా ఇప్పుడు నేను మెయింటైన్ చేయాలి. నేను ఎవరికి హెల్ప్ చేయగలను, ఇక్కడ చేయడమే సరిపోతుంది కదా. సో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఇలా చేసుకున్నాను. సో మొత్తానికి మిమ్మల్ని ఖచ్చితంగా కొంచెం ఎంకరేజ్ చేయాలి. మీ హస్బెండ్ త్రూ మీరు ఇలా బయటికి రావడం, ఓన్గా ఒకటి స్టార్ట్ చేయడం. చాలామంది ఆలోచిస్తారు, చేద్దాం అనుకుంటారు, మళ్ళీ వెనకడుగు వేస్తారు. అలా కాకుండా మీరు ముందు వరకు వచ్చినందుకు మాత్రం ఇట్స్ వెరీ గుడ్. నేను అలా అనిపించినప్పుడంతా మైండ్ అలానే ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా చేస్తాం, ఎందుకు ఇంత అంటే కష్టం అనిపించదు. కష్టం ఎప్పుడు అనిపిస్తుంది, మనం చేసే వర్క్ ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు. దట్స్ ట్రూ. దాన్ని నేను అడాప్ట్ చేసుకుంటాను, దాని మీద చాలా ఇష్టాన్ని, ప్యాషన్ని పెంచుకుంటాను. ఆ ప్యాషన్ పెంచుకున్నప్పుడు నేను ఖాళీకి కూర్చున్నప్పుడే నాకు కష్టం అనిపిస్తుంది. వర్క్ చేసే అంతసేపు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసి వర్క్ చేస్తాను, కష్టం ఉంటుంది అక్కడ. సో అందుకు దాన్ని నేను కష్టంగా ఫీల్ అవ్వను. నేను కష్టంగా ఫీల్ అయ్యానంటే ఆ వర్క్ చేయను, ఇష్టం ఉంటేనే దాంట్లో స్టెప్ వేస్తాను. అప్పుడు ఎంత కష్టమైనా దాన్ని ఓవర్కమ్ చేస్తాం. సో నేను అడగాలనుకున్న పాయింట్ ఏంటంటే, చాలామంది కస్టమర్స్ వస్తారు, కొంతమందిని సాటిస్ఫై చేయడం కష్టం ఇన్ అ బ్యూటీ వే. అవును, ఇప్పుడు కొన్ని వందల లక్షల డ్రెస్ మోడల్స్ ఉంటాయండి. నిజంగా ఒక డ్రెస్తో సాటిస్ఫై అయితే ఇన్ని డ్రెస్లు ఎందుకు? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా? కస్టమర్ వచ్చినప్పుడు
1 అవర్ క్వశ్చన్ చేస్తుందండి. ఎంతసేపైనా ఒక క్వశ్చన్స్ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్. ఫర్ ఏ కస్టమర్ రానివ్వండి, నేను ఒక కస్టమర్ని ఆ స్టార్టింగ్ ఎంట్రీ ఇవ్వగానే కస్టమర్ నాతో 1 అవర్ మాట్లాడితేనే ఐడెంటిఫై చేయగలను. ఎందుకంటే అన్ని క్వశ్చన్లు వేస్తుంటారు. నెక్స్ట్ క్లయింట్ని తీసుకోను, తనని కూర్చోబెట్టేస్తాను, ఫ్రీగా కూర్చోబెట్టేసి తన క్వశ్చన్స్ అన్నీ వింటా. 1/2 అవర్ చెప్పని, 1 అవర్ చెప్పని అన్నీ వినేసి తనకి ఏం కావాలో ఫైనల్గా ఒక అవుట్పుట్ వస్తుంది. బాగుంది. 1/2 అవర్ 1 అవర్ అని సింపుల్గా చెప్పేస్తున్నారండి. నేను 5 minutes కొంచెం కొద్దిమంది ఉంటారు అలా, కొంచెం మంది. ఓకే అందరూ డన్. ఉండరు. మీరు చెప్పారుగా ఎవరో ఒకరిని, వాళ్ళకి టైం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే డన్. తర్వాత అంతసేపు మాట్లాడి వాళ్ళ డౌట్ ప్రతిదీ క్లియర్ చేస్తాం కదా, మైండ్లో ఫీడ్ అయిపోయి కాన్ఫిడెంట్ అయిపోతుంది వాళ్ళకి. తర్వాత ఏం మాట్లాడరు, సర్వీస్ చేయించుకొని వెళ్ళిపోతారు. కాంప్లికేటెడ్ సర్వీస్ చేయాలంటే వాళ్ళకి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేశాక బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు. మనం ఏం చెప్పినా కరెక్టే అంటే వాళ్ళ డౌట్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళ అన్ని డౌట్స్ మనం క్లియర్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ మనం గెయిన్ మీకు ఆటోమేటిక్గా వాళ్ళందరినీ డీల్ చేసి ఇదైతే వచ్చాను. వచ్చేసింది. చాలా కాంప్లికేటెడ్ క్లయింట్నే డీల్ చేశాను. ఆ కాంప్లికేటెడ్ క్లయింట్ ఫైనల్గా నాకు ఒక్కసారి నాతో ట్రావెల్ చేసిందంటే వెళ్ళిపోయినవారు. ఒకసారి ఎంటర్ అవ్వండి, మిమ్మల్ని బయటికి మళ్ళీ వెళ్ళినా మళ్ళీ నా దగ్గరికి వస్తారంటారా? నేను రమ్మనని వాళ్ళు వస్తారు. మీరు రమ్మన్నారు కానీ వాళ్ళు అలా చేస్తారు. మీరు ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ ఇస్తాను, వాళ్ళ డౌట్స్ ఏవి నేను క్లియర్ చేస్తారు. మ్యాక్సిమం క్లియర్ చేసేస్తాను. ఓకే, అది నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటేనే అవుతుంది. నేను ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటా నాలెడ్జ్ విషయంలో. ప్రొడక్ట్స్ కూడా ఒకసారి మనం చూస్తే బయట ప్రొడక్ట్స్కి సలూన్లో వాడే ప్రొడక్ట్స్కి కొంచెం చేంజ్ కూడా ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసి అది వర్కౌట్ అవ్వట్లేదని సీరమ్స్ వచ్చాయి మార్కెట్లోకి. ఇంతకు ముందుకు ఒక 2-3 years వరకు కూడా సీరం అంటే చాలామందికి తెలీదు, పెద్ద ఐడియా కూడా లేదు. 2-3 years బ్యాక్ ఐ థింక్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు సీరమ్సే, హెయిర్కి సీరమా, ఫేస్కి సీరమే, ఏదైనా సీరం వైపే టర్న్ అయిపోయారు. సెలూన్స్లో సీరమ్స్ అనే కాన్సెప్ట్ రావడమా, లేకపోతే ఈ పాయింట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? సీరమ్స్ ఎందుకు వెళ్ళిపోతారంటే అందరికి గ్లాజీ స్కిన్ కావాలి, అది సిరంలోనే ఉంటుంది అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే, వాళ్ళ ఒపీనియన్ అంతే. అది ట్రెండ్. ఎలా అంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రతి కస్టమర్ వచ్చి సిరం అడిగితే ఆ ప్రోడక్ట్ రిప్రజెంటేటివ్ కానీ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు కానీ దాని మీద ఫోకస్ చేస్తారు, ప్రోడక్ట్ని సిరం కింద కన్వర్ట్ చేస్తారు. అది సిరం ఎలా ఉంటుంది అంటే పెనట్రేట్ అయ్యేలాగా ఉంటుంది స్కిన్లో. అవును. వీళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తారు. ఒకదాన్ని కంటిన్యూగా అట్లీస్ట్ 1 month వాడితే దాని రిజల్ట్ తెలుస్తుంది. 1 day వాడతారు, అక్కడ పెడతారు, మళ్ళీ కొత్త తెస్తారు, 1 day వాడతారు, అక్కడ పెడతారు. సో దాన్ని కంటిన్యూగా వాడాలి, బెస్ట్ ప్రోడక్ట్ కొనాలి. మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ కొని ఇంట్లో అన్ని పేర్చడం కన్నా ఒక బెస్ట్ ప్రోడక్ట్ కొని, కాస్ట్లీ అయినా పర్వాలేదు, దాన్ని కంటిన్యూగా వాడితే రిజల్ట్ వస్తుంది. క్రీమ్ ఇది వాడాను ఏం కాలేదు మనం అనుకుంటాం, కానీ డబ్బులు ఇన్ని పోస్తాం, ఒక క్రీమ్ పనిచేది వేస్ట్ అనే వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఓకే, ఎందుకు అంటే నిజంగానే ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తే స్కిన్లో చేంజ్ వస్తుందా? కరెక్ట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే స్కిన్లో చేంజ్ వస్తుంది. అది మీరు పిగ్మెంటేషనా, లేకపోతే ఫేర్ స్కిన్, గ్లాసీ స్కిన్, కనీసం స్కిన్ నీట్గా ఉండడం, మిగతా అన్ని వదిలేసేయండి, ప్రొటెక్ట్ అవ్వడం, స్కిన్ ఫస్ట్ హైడ్రేటెడ్గా ఉండడం, ఇవి వర్కౌట్ అవుతుందా? అవుతుంది. ఎప్పుడు అవుతుంది, వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉంటాయి. మామూలుగా ఎవరి నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది. బ్యూటీ అంటే బ్యూటీ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, డాక్టర్స్ అంటే డాక్టర్స్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, హెయిర్ అంటే హెయిర్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఎవరి దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు. ఎక్స్పర్ట్ సజెషన్ లేకుండా ఒక యాడ్ చూసి కొనేస్తారు. ఆ యాడ్లో ఒక ప్రోడక్ట్ వస్తుంది, వాళ్ళు ఏం చెప్పారు, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, లేకపోతే అది ప్రోడక్ట్ ఏమవుతుంది ఏం చెప్పరు, యాడ్ ఇస్తారు. వాడాను నాకు స్కిన్ బాగుంది, అది యాడ్ని చూసేసి చాలామంది దాన్ని చదవాలి. ఇప్పుడు ఎవరు ఎడ్యుకేటెడ్ లేరు, అందరూ ఎడ్యుకేషన్ మ్యాక్సిమం. అది ఎవరికి సెట్ అవుతుందా లేదా, అదే చెప్తున్నా కదండి. చాలా ప్రొడక్ట్స్ వాడతారు, ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఆ ప్రోడక్ట్ని, క్వాలిటీ ప్రోడక్ట్ ఏది పడితే అది కొనొద్దు. 50 రూపీ, 100 రూపీ, 200 రూపీ ఇలా ప్రోడక్ట్ కాదు. ఒక ట్రస్టెడ్ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లో ఉంటాయి, ఉండకుండా అయితే ఉండవు. అది ఎలా వాడాలనేది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అది ఫాలో అవ్వరు, తీసుకొస్తారు, ఫేస్కి రాసేస్తారు. అది ఏమవుతుంది, ఇవ్వాల్సిన రిజల్ట్ ఇవ్వదు, ఆపోజిట్ రిజల్ట్ ఇస్తుంది. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫుల్ డ్రై స్కిన్ ఉంటుంది, మళ్ళీ ఒక క్రీమ్ తీసుకొస్తారు, అది స్కిన్ డ్రై చేస్తుంది. 2 days అది బాగా అనిపిస్తుంది, స్కిన్ డ్రై అయ్యే జీవకళ అంటారు కదా, అది పోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. అలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటారు కొంతమంది, మళ్ళీ క్రీమ్స్ తెచ్చేసి రాస్తే అసలే ఆయిలీ,
గ్రీజీగా ఇంకా ఆయిలీ అయిపోతుంది. ఈ నాలెడ్జ్ చాలామందికి ఉండదు. అసలు ఫస్ట్ ఆ ప్రొడక్ట్ కూడా ఎలాంటి క్రీమ్ అనేది తెలియదు. ఉండదు. ఏదో చూసాము, కొన్న తర్వాత అర్థమైంది మరి మన స్కిన్కి సెట్ కావట్లేదు. మీరు ఒకటి ఆలోచించారా, మార్కెట్లో ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినా సలూన్స్ పార్లర్ రన్ అవుతుంటాయి. ఆ, ఎందుకంటే ఏ ప్రోడక్ట్ రాసినా అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే ప్రాసెస్ కంటిన్యూ చెయ్యరు. ఒక ప్రోడక్ట్ రాయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫేస్ క్లెన్స్ చేయాలి ప్రాపర్గా, దాన్ని టోనింగ్ చేయాలి, హైడ్రేటింగ్ ఇవ్వాలి, అంతా ఇచ్చాక ఒక క్రీమ్ రాయాలి. డైరెక్ట్ రాసేస్తారు. ఆ లోపలికి అది వెళ్తుందా, పెనిట్రేట్ అవుతుందా, లోపల దాన్ని రిపేర్ చేస్తుందా అర్థం కాదు. రాసేస్తారు. అది ఏ స్కిన్ అక్కడ ఉంటుంది, ఆల్ స్కిన్ టైప్ అని. క్రీమ్ అవుతే ఏమవుతుంది, జనరల్గా ఆలోచించు. ఆల్రెడీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా యాక్ని ఉంటుంది. అది క్రీమ్ టెక్స్చర్ ఉన్న ఆక్సిజన్ని సో వాళ్ళు ఫేస్ వాష్ ఏమైనా ప్రిఫర్ చేస్తే మేబీ యూస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో. ప్రతి స్కిన్ వాళ్ళ స్కిన్ తగ్గట్టు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. వాళ్ళ స్కిన్ కాకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు ఆయిలీ ఇలా ఇష్టం వచ్చినట్టు మెచ్యూర్డ్ స్కిన్ ఇవన్నీ యూజ్ చేస్తే రిజల్ట్ రాదు. వాళ్ళ స్కిన్ తగ్గట్టు వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. ఓకే, అయితే ఇద్దరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే సలూన్ ఎక్స్పర్ట్ వాళ్ళ బ్యూటిషియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి. అయితే చాలామంది ట్రీట్మెంట్స్ వైపు వెళ్ళిపోతున్నారు. ఫిల్లర్స్ అని రకరకాల ట్రీట్మెంట్స్ వైపు వెళ్ళిపోతున్నారు. బ్యూటీ అన్నదానికి ట్రీట్మెంటే ఒక అర్థం. ఎంత అందంగా ఉన్నా ఇంకా అందం కావాలనే పాయింట్లో వెళ్ళిపోతున్నారు. ఫిల్లర్స్, బొటాక్స్ ఈ స్కిన్కి డాక్టర్ రిలేటెడ్, స్కిన్ లోపల రిపేర్ చేసేటివి, బ్లడ్తో వర్క్ చేసేటివి. సలూన్స్ దగ్గరికి వచ్చేలోపే బ్లడ్తో వర్క్ చేయం, పైన లేయర్స్తో వర్క్ చేస్తాం. అవును, అంటే నేను ఏమంటున్నాను అంటే బేసికల్గా అటువైపు వెళ్ళిన వాళ్ళకైనా మినిమం పార్లర్ నీడ్ అయితే ఉంటుంది, 100% ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు నార్మల్గా మెయింటైన్ చేసే స్కిన్ వాళ్ళకి వీళ్ళకి కెన్ యూ టెల్ మీ ఎనీ డిఫరెన్సెస్? రెగ్యులర్గా అంటే మీరు చెప్పేది నార్మల్గా ఓన్లీ పార్లర్ మెయింటెనెన్స్ ప్లస్ అలా కాకుండా ట్రీట్మెంట్స్ లైక్ ఇప్పుడు నేను చెప్పిన టాక్స్ ఆర్ ఫిల్లర్స్ ఏమైనా చేయించుకున్న వాళ్ళకి ఇద్దరు కస్టమర్స్ మీ దగ్గరకు వస్తారు, ఎందుకంటే పార్లర్ కంపల్సరీ కాబట్టి. వాళ్ళ స్కిన్కి కానీ వీళ్ళ స్కిన్ మెయింటెనెన్స్ కానీ ఏమన్నా మీరు రిక్వైర్మెంట్ ఉందా అనుకుంటున్నారా? అది ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేసిన దానిలో 100% రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళు బొటాక్స్ ఫిల్లర్స్ చేసుకున్న వాళ్ళకి మ్యాండేటరీ. వాళ్ళు హోమ్ కేర్ అన్నా చేయాలి, సలూన్ కేర్ అన్నా చేయాలి. ఇప్పుడు సలూన్ కేర్ ఎలా అయిపోయిందంటే ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ ఇష్టం వచ్చినట్టు రబ్ చేయడం స్కిన్ని. అలా చేయడం వల్ల ఒక ఇమేజ్ వస్తుంది, ఒక పార్లర్కి వెళ్తే ఇలా చేస్తారు అని. అలా కాదు, ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు, ప్రాపర్ స్కిన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బొటాక్స్ ఫిల్లర్స్ అన్నీ అందరూ ఎఫర్ట్ చేయలేరు, టూ ఎక్స్పెన్సివ్. అంటే నేను అడుగుతున్న పాయింట్ అసలు యాక్చువల్లీ ఇది అసలు అవసరమా? ఫిల్లర్స్ కానీ లేకపోతే ఏదైనా సరే అవసరం అంటే బ్యూటీకి అవి అవసరమా? వాళ్ళ స్కిన్ ఏమైనా డ్యామేజ్ చేస్తారు, మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారు ఇన్ పర్సనల్? స్కిన్ డ్యామేజ్ ఏదైనా కరెక్ట్గా వాడితే ఏది డ్యామేజ్ రాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కర్రీలో ఎంతవరకు సాల్ట్ వేస్తే కరెక్ట్గా అది టేస్ట్ వస్తుంది. ఎక్కువ వేస్తే ఎక్కువ సాల్ట్ అవుతుంది, తక్కువ వేస్తే అసలు కనపడకుండా పోతుంది. సేమ్ ఏదైనా ఎంత లిమిట్ అంతే వాడాలి. ఎంత లిమిటెడ్గా వాడితే ఏది ఏం కాదు. డాక్టర్ దగ్గరికి ఫిల్లర్స్కి వెళ్తున్నారు, ఫిల్లర్స్ కానీ బొటాక్స్ కానీ స్కిన్కి రిలేటెడ్ వేస్తున్నారు అంటే వాళ్ళకి దాని మీద ప్రాఫిట్ ఉంది. అంటే ఇద్దరు హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళకి మ్యాండేటరీ. హీరోయిన్స్కి వాళ్ళ స్కిన్నే వాళ్ళ ప్రోడక్ట్, వాళ్ళ స్కిన్నే వాళ్ళ బిజినెస్. సో వాళ్ళు మ్యాండేటరీ. టూ ఎక్స్పాన్సివ్ ఉన్నదాన్ని వాళ్ళు బేర్ చేయగలరు, కామన్ పర్సన్ బేర్ చేయలేరు కదా, టర్న్ అవుతారు. ఇప్పుడు ఏమైంది బిజినెస్, ఇప్పుడు అందరికీ ప్యాషన్ అయిపోయింది, దాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది కాబట్టి అప్పు చేసైనా పెడుతున్నారు. ఎంత ఫిల్లర్స్ ఎంత స్కిన్కి డాక్టర్ దగ్గర చేసినా, మెడికేటెడ్ యూజ్ చేసినా, ఏది చేసినా మళ్ళీ 6 monthsకి అది నార్మల్ అవుతుంది. మళ్ళీ 6 monthsకి అక్కడ కూడా మెయింటైన్ చేయాలి, ఇక్కడ మెయింటైన్ చేయాలి, అక్కడ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎలా అంటే స్కిన్ లేయర్ మీద మేము వర్క్ చేస్తాం, అవుటర్ లేయర్ మీద వర్క్ చేస్తాం. ఇక్కడ ఏమైతే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, అక్కడ లోపల నుంచి తీస్తారు కాబట్టి అక్కడ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్ రిలేటెడ్ కదా, మ్యాండేటరీ, అవి లోపల నుంచి తీస్తారు. సో వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు, ఫుడ్ సజెస్ట్ చేస్తారు, ప్రతిదీ సజెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏమంటే మంత్లీ సలూన్కి కానీ పార్లర్ కానీ వచ్చేవాళ్ళు ప్రాపర్ మంచి ఫేషియల్ చేయించుకోవాలి, ఏది పడితే అది కాదు. మంత్లీ ఒకసారి పార్లర్ విజిట్ చేస్తే సరిపోతుంది. అది 30+ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి 30+. చిన్న ఏజ్ పిల్లలకి అంత అవసరం పడదు. పార్లర్ 20-25 వాళ్ళు కూడా చేయించుకుంటారు, అంత అవసరం పడకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టూ డ్రై, టూ ఆయిలీ, ఎక్స్ట్రీమ్ ఉంటేనే మనం చేయించుకోవాలి. యంగెస్ట్ అంటే 16-17 ఇయర్స్ పిల్లలు కూడా అసలు అవసరం లేదు, చేయించుకుంటారు అంతే.
ఆనందం. వాళ్ళకి ఏదో అంటే మూవీస్ చూసి ఇట్లా కొరియన్ అని జపాన్ వాళ్ళని కొరియన్ వాళ్ళని చూడడం అలా మెయింటెనెన్స్ కోసం వాళ్ళది వెదర్ అలాంటిది. వాళ్ళు అలాంటి అమ్మాయినే చూపిస్తారు. నార్మల్ అమ్మాయిని టీవీలో ఎందుకు చూపిస్తారు ఫిలింలో? ఈ లాజిక్ తెలుసుంటే వాళ్ళు కొరియన్ గ్లాసెస్ కింద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు చెప్పండి? ఈ లాజిక్ తెలియక వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎవరు మెయింటైన్ చేసినా అవుతుంది. మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. మార్నింగ్ ఒక 1 అవర్, నైట్ ఒక 1 అవర్ ఇచ్చి చూడండి, ఎవరికైనా మెయింటెనెన్స్ అవుతుంది. టైం ఇచ్చి చూడాలి. సెల్ఫ్ దానికి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, లేకపోతే మీరు ఎంతవరకు సజెస్ట్ చేస్తారని మా ఆడియన్స్కి అంతా అర్థమైపోయింది. రేపు ఖచ్చితంగా మీ సెలూన్కి వస్తారు. ఆల్వేస్ వెల్కమ్. మీ సెలూన్కి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే, సర్వీస్ ఒకసారి చూస్తే కన్ఫర్మ్ మళ్ళీ విజిట్ చేస్తారు. ఆ అష్యూరెన్స్ మీరు ఇస్తారా 100%? వచ్చిన తర్వాత? ఓకే. ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నారు సెలూన్ గురించి కానీ, లేకపోతే ఇంకేమైనా? సో నేను ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ చిన్న దగ్గర నుంచి ఒక 3 స్టేజెస్ దాటాను. స్ట్రగుల్ చేస్తూ ఈరోజు బంజారాహిల్స్లో వచ్చింది నా సెలూన్ అంటే నేను ఒక్కదాన్ని రాలేదు. నాకు బ్యాక్ సపోర్ట్ ఫైనాన్షియల్గా మా హస్బెండ్. సొసైటీలో ఇంకేమంటే ఆల్రెడీ కింద పడి లేస్తున్నా కదా ఫైనాన్షియల్గా, ఎవరిని నమ్మలేక. సో మార్కెట్లో కొన్ని మార్కెటింగ్ క్లాసెస్ చేశాను. సో ఈ మార్కెటింగ్ క్లాసెస్లో వేణు కళ్యాణ్ సార్ అని మార్కెటింగ్ గ్రోత్ కోచ్. సో ఈయన దగ్గర కొన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యాను. సో వీళ్ళ సపోర్ట్ నాకు బాగా ఉంది. వాళ్ళ కంపెనీ పేరు యూనిక్ లైఫ్ కంపెనీ. సో తన CEO వేణు కళ్యాణ్ సార్. సో వీళ్ళ త్రూ నేను మెంటర్షిప్ తీసుకున్నా. సో వీళ్ళ టీం నాకు ఒక సపోర్ట్ ఉంది, మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. సో కొద్దిగా హిడెన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళ సపోర్ట్తో ఇంత స్ట్రాంగ్గా నేను బంజారాహిల్స్లో పెట్టాను. ఇంకా స్ట్రగుల్ కాదు ఇది. ఇంకా నేను ఇక్కడ వరకు వచ్చానంటే నా క్లయింట్స్ కూడా, నేను అక్కడ వర్క్ చేసింటేనే ఇక్కడికి రాగలిగాను. సో నేను ఒక్కదాన్ని అయితే ఇంత అచీవ్ చేయలేను. నా చుట్టూ నాకు టీమ్ సపోర్ట్ ఉంది. స్ట్రగుల్ ఫేస్ చేసి పైకి వచ్చా. స్ట్రగుల్ చాలా ఫేస్ చేశాను, అప్స్ అండ్ డౌన్స్ చాలా చూశాను. ఇప్పుడు స్టేబుల్ అయ్యే టైంలో సొసైటీతో హెల్ప్ తీసుకోవాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే చెప్పాను కదా, నమ్మకం ఉన్న చోటే మోసం జరుగుతుంది. అందుకనే మెంటర్స్ని పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు సక్సెస్ డోర్ నాక్ చేయబోతుంది అంతేనా? ఎవ్రీ నాక్ ఒక సక్సెస్ అంటే కాదు, జర్నీ. సక్సెస్ అన్న వర్డ్ యూజ్ చేయను. సక్సెస్ అనేది మనం ఎప్పుడు వస్తుంది అనేది కాదు, కానీ ఒక కొత్త జర్నీ. మ్యాథమెటిక్స్ టైప్ ఒక ప్రాబ్లం వచ్చింది అంటే సాల్వ్ చేసేస్తాను అక్కడ. మ్యాథ్స్లో నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్. నాకు లెక్కలు రావండి, అలా నాకు లెక్కల గురించి చెప్పదు. ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసామంటే నెక్స్ట్ ప్రాబ్లం రెడీగా ఉంటుంది. ఓకే. సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ జర్నీ స్టాప్ అనేది లేదు, సక్సెస్ అనేది లేదు. నా డైరీలో నేను సక్సెస్ వచ్చాక దాన్ని నేను ఎంజాయ్ చేయను, నెక్స్ట్ దాన్ని తీసుకుంటా. వెరీ గుడ్ నిజంగా. ఇప్పటివరకు చెప్పాను కదా, చాలా విలేజ్ నాది. పర్వాలేదు, అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్ ఓన్గా ఒకటి స్టార్ట్ చేస్తున్నప్పుడు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. మీరు రీసెంట్గా ఒక ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇంకా అటు వెళ్ళే అవకాశం లేదు. ఓన్లీ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్. నేను సెల్ఫ్గా అంటే డిమోటివేట్ అవ్వలేదు. డిమోటివేట్ అయిన ప్రతిసారి కొన్ని బుక్స్ చదివేదాన్ని. బుక్స్ చదివే హ్యాబిట్ ఉంది? ఉంది. బుక్స్ చదువుతాను, మనుషులు కూడా చదువుతాను. మనుషుల్ని బాగా చదివి నేర్చుకుంటా ఎక్కువ బుక్స్ కన్నా. అఫ్ కోర్స్ అక్కడికంటే ఇక్కడే చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డిమోటివేట్ అవుతానో అప్పుడు అలాంటి వీడియోస్, అలాంటి పర్సన్ చెప్పేటి వినడం ఎత్తుక్కుంటా. నాకు నేనే మోటివేట్ చేసుకుంటా. ఎవరు మోటివేట్ చేసే అంత ఉండరు సొసైటీలో. సో మీకంటూ ఒక రికగ్నిషన్ రావాలి అని ట్రై చేశారంటే పర్సనల్గా నేను ఒకటి చేయాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చారా, లేకపోతే ఏంటి? అలానే కాదు, కానీ నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒక వర్క్ చేస్తూ నా వల్ల ఆపోజిట్ పర్సన్కి యూజ్ ఉందంటే ఆ పని చేయాలి అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. ఒక సో నా నుండి సొసైటీకి ఎంత హెల్ప్ ఉంటుంది, నేను ఎంతవరకు చేయగలను, అది నా ఫ్యామిలీకి హెల్పా, సొసైటీకి హెల్ప్ ఫ్రెండా, అది కాదు, ఎంతవరకు నేను హెల్ప్ చేయగలను ఎవరికైనా, అది నా ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటా. నా ఒక్కదాని కోసం నేను బతకడం అనేది నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అయ్యో బాబాయ్, చాలా పెద్ద డైలాగ్ ఇది. ఓకే. అందులో నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. మొత్తంగా స్టార్ట్ అయితే చేసేసారు ఓన్గా, అట్లా బాగుంది. అంటే ఇప్పుడు ఈ మేకోవర్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయా, లేకపోతే అప్డేట్ అవ్వడానికి అకాడమీ కూడా ఏం చెప్పాలి అంటే అకాడమీ ఉందా? అకాడమీ ఉంది, సెలూన్ కమ్ అకాడమీ. మెయిన్ అకాడమీ. నాకు పిల్లలకి అంటే మార్కెట్లో పార్లర్ అంటే ఒక
లో ఉంది. సలూన్ అంటే ఇప్పుడు ఒక సిటీలో తెలుసు సలూన్స్ అంటే. మా ఊర్లో ఇప్పటికి కూడా సలూన్ అంటే తెలియదు. సలూన్ అంటే ఏమనుకుంటారంటే బాబా షాప్ అనుకుంటారు ఇప్పటికి కూడా. ఈ ఇప్పుడు మీ అమ్మాయి ఏంటి పేరెంట్స్ ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు అసలు. అంటే ఓపెన్ అని తెలుసు, ఇలా ఉంటాయనలా అసలు చూడని కూడా చూసిండరు. ఓ ఓకే. పార్లర్ అంటే వాళ్ళకి ఒకటి చాలా చిన్నగా చూస్తారు. ఊళ్ళో పార్లర్ మినిమం గవర్నమెంట్ జాబ్ వచ్చి పిల్లేంటి పార్లర్ పెట్టుకొని ఇదేంటి. మా నాన్నే నాకు అసలు ఇప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ ట్రై చేశారు కదా, బ్యాంక్ మేనేజర్, అది పబ్లిక్ సెక్టరే చేశారు వచ్చింది. మ్యారేజ్ అయ్యేలోపే కాల్ లెటర్ అయితే వచ్చింది, వెళ్ళాలి. ఓ వెళ్ళే టైంలో మ్యారేజ్ మా హస్బెండ్ నన్ను స్టాప్ చేశాడు. అంటే నాకు బెంగళూరులో జాబ్, మా హస్బెండ్ హైదరాబాద్లో ఉంటారు. ఇద్దరిది కడపే కానీ తను ఇక్కడ సెటిల్ అయ్యాడు. సో తనకి ఏమనుకున్నాడు, తను ఆల్రెడీ సెటిల్డ్, అంటే మినిమం బేసిక్ మంచిగానే ఉన్నాడు అప్పటికి. ఎందుకు అక్కడ నువ్వు ఇక్కడ నేను ఊరికి అన్నా సరే ఏదన్నా చేద్దాంలే అనేసి నన్ను జాబ్ మానేయమన్నారు. ఆ టైంలో నాకు బాధ అనిపించింది, చాలా ఫీల్ అయ్యాను. సో ఏదో ఒకటి చేయాలన్న థాట్ లోంచి వచ్చిన ఖాళీగా ఉండి నాకు ఫస్టే సెల్ఫ్ ఇండిపెండెంట్. మా నాన్నని నేను అడగను, నేను మా హస్బెండ్ని ఎలా అడుగుతా? తను ఇచ్చినా తీసుకోను, ఒక్కొక్కసారి మళ్ళీ తిరిగి ఏదో రోజు ఇచ్చేస్తాను. ఒకవేళ నాకు ఇచ్చిన తర్వాత దాన్ని క్వశ్చన్ చేయొద్దు నీకు ఇచ్చాను అని, అంటే వెంటనే ఇచ్చేస్తా, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తా. మళ్ళీ ఖాళీగా కూడా ఉండే నేచర్ కాదు. సో అకాడమీ అయితే ఉంది, అకాడమీ ఉంది. అకాడమీ స్టూడెంట్స్కి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలన్న థాట్. బయట నుంచి ఎవరో వచ్చి తీసుకోవడం కాదు, మీ అకాడమీ నుంచే మీ స్టాఫ్ని కూడా అలా ఏం లేదు, ఎక్స్పర్ట్ నా స్టాఫ్ నా పిల్లల్ని బయట నుంచి కూడా తీసుకుంటా, అట్లేం లేదు. కానీ ఒక బ్యూటీ ఫీల్డ్ అంటే వితౌట్ ఎడ్యుకేషన్ కాదు, విత్ ఎడ్యుకేషన్ ఒక ప్రొఫెషన్ యాడ్ అని ఉంది. పార్లర్ అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషన్ కూడా ఉంది. బొటెక్యూ స్టిచ్చింగ్ అంటే ఒక ప్రొఫెషన్ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనర్ ఒక డ్రెస్ కుడితే 50,000. పార్లర్లో నార్మల్గా చిన్న ఉన్నది, ఇప్పుడు అదే సలూన్లో ట్రీట్మెంట్ చేసేలోపే ఒక ప్రొఫెషన్. అంటే ప్రతిదానికి ఇప్పుడు ఒక ప్రొఫెషన్ ఉంది. సో అది ఉంది. స్టూడెంట్స్ వితౌట్ స్టడీ లేకుండా విత్ స్టడీతో చేస్తే, డిగ్రీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విత్ స్టడీతో మనం ఫేషియల్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా చేస్తే ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం మేక్ ఓవర్ ఎలా ఇంపార్టెంట్, ఇలా డిగ్రీ కూడా అంతే చాలా ఇంపార్టెంట్, ఈ ప్రొఫెషనాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడున్న డేస్లో. చాలా ఇంపార్టెంట్. సో ఫర్ దట్ మీరు దాని గురించే కాన్సన్ట్రేట్ చేశారు, గుడ్ థింగ్. అండ్ మీ స్టాఫ్ గురించి కొన్ని విషయాలు ఏమైనా చెప్తారా? లైక్ ముందు ఇప్పటి వరకు ఉన్న స్టాఫ్ అయితే నా దగ్గర నుంచి వాంటెడ్గా వెళ్ళిన రోజులు ఉండవు, నేనే తీసేస్తాను. వర్క్ సరిగ్గా చేయలేదనా? వర్క్ కాదు, ఏం చేస్తాను అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో అందరి వర్క్ నేనే చేస్తాను. వాళ్ళకి ఖాళీగా శాలరీ ఇస్తుంటా. ఓకే, 2-3 పెడతాను, వాళ్ళని ఊరికే కూర్చోబెడతాను అంతే. ఏ క్లయింట్ వచ్చినా నన్నే అడుగుతారు, నేనే చేయాలి, సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు చూస్తుంటారు అంతే. వాళ్ళని బద్దకస్తులుగా నేనే చేస్తాను. ఒక లేజీ ఫీల్ అయిపోతారు. ఎంత టాలెంట్ ఉన్నా నా దగ్గరకు వస్తే వాళ్ళకి 1 month 2 months వర్క్ లేకుండా ఒక్కసారి ఇస్తాం అలా వర్క్. అప్పుడు వాళ్ళ మైండ్ ఎలా అవుతుంది అంటే చేయలేరు వర్క్. నేను లేని టైంలో ఒకసారి ఫ్లోట్ వస్తుంది, బేర్ చేయలేరు. అప్పుడు ఏమవుతుంది, టైంకి నైట్ 8 అవుతుందంటే వెళ్ళిపోతారు. మార్నింగ్ 10కి 11 క్లయింట్ ఉందంటే రారు. నేను ఎక్కడో మేకప్లో ఉంటా, ఎక్కడో ఈవెంట్లో ఉంటా. ఇప్పుడు నాకు కోపం వస్తుంది. అక్కడ 3 months ఖాళీగా పెట్టి శాలరీ ఇచ్చిన, ఒక క్లయింట్ వస్తుంది వెళ్ళంటే వెళ్ళరు. ఒక 2 months 3 months చూస్తా, శాలరీ ఊరికనే ఇస్తా. 5th month ఏదో ఒకటి చెప్పేస్తా. ఓకే, అంటే వాళ్ళకి వెళ్ళాలని ఇష్టం ఉండదు, ఎందుకంటే నా దగ్గర శాలరీ కరెక్ట్ వస్తుంది. ఇంకా బయట బాగా తిప్పుతా, ఫుడ్ బాగా పెడతా, శాలరీ మంచిగా ఇస్తా, వర్క్ ఉండదు. వర్క్ అన్నీ నేనే చేసుకుంటుంటా. అందుకని వెళ్ళరు నా దగ్గర నుంచి, నేను వాంటెడ్గా తీసుకుంటా వచ్చు. ఇప్పుడు నేను ఒక సిస్టమ్ చెప్పాను, ఒక క్లాసెస్ అటెండ్ అయ్యి, వేణు కళ్యాణ్ సార్ గ్రోత్ మార్కెటింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళ సపోర్ట్తో ఇప్పుడు ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక సిస్టమాటిక్గా ఇప్పుడు ఒక టీంని పెట్టి ఒక ప్రొఫెషనల్ వేలో స్టార్ట్ చేస్తున్నా. అందుకే నేను ఒక్కదాన్ని కాదు, నా వెనకాల టీం ఉంది. ఆ కాన్ఫిడెన్స్ మీలో తెలుస్తుంది, వెనకాల బ్యాక్ సపోర్ట్ బాగుంది. సో థింగ్ ఈజ్, ఇప్పటి వరకు మీ జర్నీ, ఇకపై మీ జర్నీ ఇట్స్ ఏ కొత్త ప్రాబ్లం లాంటిది. మీకు మ్యాథ్స్ లవర్ కాబట్టి ఇట్స్ ఏ న్యూ ప్రాబ్లం, సొల్యూషన్ తెలిసిన ప్రాబ్లం ఇది. ఎగ్జామ్లో ఎంటర్ అయిపోతున్నారు, రాసేస్తారు, ఎవ్రీడే ఎగ్జామ్ లాగా ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఇవి స్లిప్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్ లాంటివి. గ్రాండ్ టెస్ట్ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తుంది, రెడీగా ఉండాలి. ప్రాబ్లమ్స్, మనిషి అన్నాక ప్రాబ్లం లేకుండా ఉండదు. ఎయిదర్ ఫ్యామిలీ, ఎయిదర్ మనీ, ఎయిదర్ బిజినెస్, ఆర్ ఏదో ఒక ప్రాబ్లం లేకుండా మనిషి
భూమి మీద ఉండడు. రోజు ఉట్టి అన్నం మెతుకులు తిని ఎవరు ఉండలేరండి. మనిషికి అప్పుడప్పుడు ప్రాబ్లం కారం అని లేకపోతే అదొక ఫీలింగ్స్, ప్రాబ్లం. ఎలా అయితే ఫుడ్ తింటామో ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్, డిఫరెంట్ ఎమోషన్స్ కూడా ఉండాలి. మనిషికి ప్రాబ్లం లేకపోయినా క్రియేట్ చేసుకుంటారు. ఉండదు, క్రియేట్ చేసుకుంటారు. ఓకే. ఎలా అంటే బాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఉంటే వాళ్ళు ఏం పని చేసినా నేను ఈ ఫర్ స్లిప్పర్స్ ఉన్నాయి తెగిపోయాయి, బాగా డబ్బులు ఉంది, ఇక్కడ పడేసి అక్కడ కొనేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఓ ఇది ఏమవుతుంది, అది కొనేద్దాం కదా కొత్తది 1000 పెట్టినా అనిపించదు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ ఊరికి చెప్పులు పెట్టుకోవడం ఎందుకు, కొత్తది కొని 1000 రూపాయలు వేస్టే, అనవసరంగా డబ్బులు పోతుంది అన్నిటికీ, అదొక బాధ. అంటే అక్కడ డబ్బులు పెట్టిన వాళ్ళ ఆనందం లేదు. అది డబ్బులు లేకుండా ఉంటుంది చూడండి, చెప్పులు పోయాయి అనుకోండి, ఇవి కూడా లేదు, కనీసం చెప్పులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అంటే వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు. అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఓ, నాకు అర్థమైంది మీరు చెప్పాలనుకున్న పాయింట్. డబ్బులు ఉన్నాడు కొనేస్తాడు, అరే పాతయ్య బాగుంది అనే ఫీలింగ్ లో వెళ్తారు, పోతే పోయిన వాడు అనుకుంటాడు. డబ్బులు లేని వాళ్ళు అబ్బా ఇప్పుడు ఇది పోయిందా, మళ్ళీ దీనికి వేయి పెట్టాలా అని ఫీల్ అవుతారు. సో అక్కడ థింగ్ ఏం లేకపోయినా క్రియేట్ చేస్తారు, ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు. ఈ డైలాగ్ తో నాకు అర్థమైందండి. ప్రాబ్లమ్ని ఏ మనిషి ఎగ్జాంపుల్ అదే చెప్పాను. ఓకే ఓకే. ఫుడ్ ఉన్నా ప్రాబ్లమే, ఫుడ్ లేకపోయినా ప్రాబ్లమే. ఫుడ్ ఉంటే తినడానికి ప్రాబ్లం, ఎందుకంటే ఏ డైటో ఎక్సర్సైజ్ చేసుకుంటారు, అది తినాలా, అయ్యో తింటే బాగుండేదేమో, ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆ ఫుడ్ లేకుండా అస్సలు ప్రాబ్లంలో ఉంటారు, అసలు ఆ డబ్బులే ఉండదు. కనీసం ఎంత పేదరికంలో ఉన్నాం, అది వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు. చాలు చాలు, ఇంతకంటే ఎక్కువ నాలెడ్జ్ నాకొద్దు. ఈరోజు నా బ్రెయిన్ బేజ ఫ్రై అయిపోయింది, ఇంకా ఇనఫ్. ఓకే, కూల్. సో ఫైనల్ గా బిఎల్ఎం జర్నీ ఎలా అనిపించింది? మంచిగా ఉందండి, ఫ్రెండ్లీ ఉంది, చాలా చేసిన ఈ జర్నీ గురించి ఇంకొక 2 లైన్స్ చెప్పాలంటే లైక్ ఏం చెప్తారు? మిమ్మల్ని చూసినప్పుడు ఈ రోజు చూసాను అనుకోలేదు, ఫ్రెండ్లీ ఉంది. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసాను, మంచి అంటే మూమెంట్ ఎలా ఉంది అంటే ఫ్రెండ్లీ మూమెంట్, అట్మాస్ఫియర్, కొద్దిగా నేచర్ ఎలా ఉంది అంటే కొత్త వాళ్ళతో మాట్లాడినట్లు ఫీల్ లేదు. ఓకే, ఫ్రీగా పాడ్కాస్ట్ మీరు చెప్పాలనుకున్న ప్రతి విషయం చెప్పేసారు. ఫ్రీగా చెప్పాను, మైండ్తో చాలా ఫ్రీగా, ఇలా ఒక ఇది ఏం లేదు, మంచిగా అనిపించింది. ఫస్ట్ పాడ్కాస్ట్ మీతోనే, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను, ఇది ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మీ సెలూన్ నేను కూడా వచ్చి ఒకరోజు విజిట్ చేస్తాను. షూర్. మనం హైదరాబాద్ వాసులం కాబట్టి అట్లా ఇట్లా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కలుస్తాను. రండి షూర్, ఆల్వేస్ వెల్కమ్. మా దగ్గర నుంచి మీకు సర్వీస్ ట్రస్ట్ చేసి రండి. మా ట్యాగ్ లైన్ కూడా కాన్ఫిడెంట్ అట్ ఎవ్రీ స్టెప్. ఓ నైస్. మా ట్యాగ్ లైన్ అంటే ఎవరు వచ్చినా కాన్ఫిడెంట్ రావాలి. ఓకే, మీ స్టూడియోకి నేను వచ్చానుగా, లేకపోతే మీరే కాన్ఫిడెంట్ గా పంపిస్తారు. 100% కాన్ఫిడెంట్ గా మీరు బయటకు వస్తారు. ఓకే, డన్. సో ఒక జర్నీ మళ్ళీ ఫ్రెష్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా వరకు కొరియన్ గ్లాసెస్ స్కిన్ అని రకరకాల ప్రొడక్ట్స్తో వాళ్ళు ట్రై చేసేదానికి సింపుల్గా మీ దగ్గర నుంచి ఒక ఆన్సర్ చెప్పారు. ఒక బెస్ట్ ప్రోడక్ట్ మీ దగ్గరకు వస్తే సజెస్ట్ చేస్తారని కూడా అన్నారు. నాది ప్రొడక్ట్ కూడా ఉంది ప్రొడక్ట్ ఉంది. ఓ, వస్తే చెప్తాను. మాయిశ్చరైజర్, అదే మీరు ఏవైతే ప్రాబ్లం రైజ్ చేస్తున్నారు మార్కెట్ లో, ఆ ప్రొడక్ట్ సొల్యూషన్ నా దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓ, సొల్యూషన్ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. వచ్చి విజిట్ చేస్తే డైరెక్ట్ ప్రొడక్ట్ సరిపోతుంది. క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ఆ ప్రొడక్ట్ తీసుకున్న రిటర్న్ మళ్ళీ నా దగ్గర ప్రాబ్లం అంటే క్వశ్చన్ రైజ్ చేయరు, బాగాలేదు అనేది ఉండదు, రిమార్క్స్ ఉండవు, కంప్లైంట్స్ ఉండవు. అయితే మీ దగ్గర నా దగ్గర ఉంది, విజిట్ చేస్తే చెప్తారు, తెలుస్తుంది. ఓకే, కంప్లైంట్స్ ఉండవు. కంప్లైంట్స్ లేని ప్రొడక్ట్ మీ దగ్గర నా దగ్గర ఉన్నాయి. బెస్ట్ ప్రొడక్ట్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఒకసారి రమ్మని ఇండైరెక్ట్ గా మనకి హింట్ ఇస్తున్నారు, తొందరగా వెళ్ళండి ఒకసారి, మీకు ప్రొడక్ట్స్ ట్రై చేయండి. ఎన్నో ట్రై చేసి ఉంటారు కదా, ఇది కూడా ఒకటి ట్రై చేయండి, మళ్ళీ మీరే ట్రై కంటిన్యూ అవుతారు. ఓకే రమణి గారు, థ్యాంక్ యూ. సచ్ ఎ లవ్లీ పర్సన్ యు ఆర్. చాలా కూల్ గా క్లియర్ గా ప్రతి విషయాన్ని చెప్పారు. అండ్ ద వే యు ఆర్ డీలింగ్ అంతా చాలా బాగుంది. సో మెయింటెనెన్స్ కూడా మీకు ఆల్రెడీ అలవాటే కాబట్టి మీరు వర్క్ విషయంలో కాంప్రమైజ్ గారా నాకు అర్థమవుతుంది. కస్టమర్ వస్తే హ్యాపీగా బయటకు వెళ్ళాలి, తప్పితే డల్ ఫేస్ వెళ్ళరు. ఇది చాలు, మీరు బిజినెస్ లో సక్సెస్ అయిపోయారని ఇక్కడే 50% సక్సెస్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు. వెల్కమ్. సో బ్యూటీ అనగానే రకరకాల ప్రొడక్ట్స్ వాడడమా లేకపోతే మెయింటైన్ చేయడమా అనే చాలా థాట్స్లో ఉంటారు. బట్ ఎవ్రీ స్కిన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఫేస్ ఈజ్ డిఫరెంట్. సో మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందో అది తెలుసుకోవడమే బెస్ట్ పార్ట్. అండ్ ఈ మెయింటెనెన్స్ అంటే ఏంటి అనేది పరిగెత్తి రోజు ఏది రుద్దేయాల్సిన అవసరం కూడా ఉండదు. పర్ఫెక్ట్గా వాటర్ తీసుకోవడమా లేదా పర్ఫెక్ట్ ప్రొడక్ట్ వాడటమా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలని ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ బిలో. ఇలాంటి డిఫరెంట్ పర్సన్స్ని మీ ముందుకు మేము తీసుకొస్తూనే ఉంటాం, ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.